హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారాగా రుద్రాణి చేసిన కుట్రను తెలుసుకుని అప్పు కళ్యాణ్ని కాపాడిన రాజు కావ్యకు క్షమాపణ చెప్పిన ధాన్యలక్ష్మి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? మరి రుద్రాణికి ఏం షాక్ ఎదురైంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక అప్పు అయితే ఇన్స్పెక్టర్కి కాల్ చేసి తనకున్న అనుమానం చెప్పి సీక్రెట్గా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక ఎందుకు ఇప్పుడు ఇదంతా అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు. కానీ మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ పని చేయాలని చెప్పి అప్పు చెప్తుంది. కాకపోతే అప్పు చేస్తున్న పని గురించి ఇక్కడ రుద్రాణికి అయితే తెలిసిపోతుంది. రుద్రాణి దగ్గరికి రాహుల్ రేఖ ఇద్దరు వచ్చి అప్పు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిందని చెప్పడంతో మొదలుపెట్టినవి దానికి ఇక నేను ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో దానికి అద్రిపోయే ట్విస్ట్ ఇస్తానని చెప్పి ఇంకా దాన్ని కిడ్నాప్ చేసి ధాన్యలక్ష్మికి కావాలనే ఆస్తి విషయంలో రాజు కావ్యాలే ఇదంతా చేశారని ధాన్యలక్ష్మికి ఎక్కిస్తాను, అప్పుడు ఆ ఇంట్లో అసలైన రచ్చ మొదలవుతుందని చెప్పి అనుకున్నట్టుగానే తన ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టేస్తుంది. ఇక్కడ చూస్తే సగం ఆస్తి అప్పు కళ్యాణ్ పేరు మీద రాసి సగం ఆస్తి ట్రస్ట్ కోసం ఇచ్చేయాలని నిర్ణయించుకుంటారు. ఇలా ఇస్తున్నామని చెప్పనేసరికి పెద్దవాళ్ళం ఉన్నాం కదా, ఒక నిర్ణయమైనా తీసుకోక్కర్లేదా అని చెప్పి అపర్ణ అడుగుతుంది. ఈలోగానే నా కొడుకు కోడలు కిడ్నాప్ అయ్యారు, ఆస్తిని ఇవ్వాలని చెప్పి నా కొడుకు కోడల్ని కిడ్నాప్ చేయిస్తారా అని చెప్పి ధాన్యలక్ష్మి విరుచుకు పడిపోతుంది అందరి మీద. ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నేను ఎందుకు అసలు నా చెల్లెల్ని కళ్యాణ్ని కిడ్నాప్ చేయిస్తాను? అవును పిన్ని, మేమెందుకు చేయిస్తాము? వాళ్ళు ఏమైనా బయట వాళ్ళ? ఏమో, ఆస్తి కోసం వాళ్ళనేం చేయాలనుకుంటున్నారో ఎవరికి తెలుసు అంటూ ధాన్యలక్ష్మి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. చిన్నత్తయ్య, తను మీ కోడలే కావచ్చు, కానీ నాకు తోడబుట్టిన చెల్లెలు. తనని ఏదో చేయాలని ఆలోచన నాకెప్పుడూ లేదు. వాళ్ళని కాపాడి మేం తీసుకొస్తాము, అప్పుడైనా మా గురించి మీకు అర్థమవుతుంది. మీరెవ్వరూ టెన్షన్ పడొద్దు, అప్పు కళ్యాణ్ని కాపాడే బాధ్యత మాది అని చెప్పి ఇక పరుగులు పెడతారు. ధాన్యలక్ష్మి, నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు. రేపొద్దున్న రాజు కావ్య విషయంలో పశ్చాత్తాపం పడతావని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటే, లేదు, నా కొడుకు కోడలు క్షేమంగా రాకపోతే ఎవరిని విడిచిపెట్టను అని చెప్పి అంటుందే తప్ప తన ఆలోచన మాత్రం మార్చుకోదు. అసలు ఏం జరిగిందో తెలియని అయోమయం పరిస్థితిలో ఎక్కడని వెతకాలి, ఎందుకు కిడ్నాప్ అయ్యారని తెలియని స్థితిలో ఉండిపోతారు. ఇక ఇక్కడ రాజు కావ్య ఇద్దరు కూడా. ఈలోగానే ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ కాల్ చేసేసరికి అప్పు ఫోన్ పనిచేయకపోవడంతో కావ్య ఫోన్కి కాల్ చేస్తాడు. మేడం, అపర్ణ గారి ఫోన్ పనిచేయడం లేదేంటి, ఎందుకు కాల్ చేశారు అని చెప్పి అంటూ ఉండగానే, మేడం నాకు ఒక పని అప్పచెప్పారు, హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉండగానే అసలు ఏం జరిగిందని ఇన్స్పెక్టర్ని అడిగేసరికి ఇన్స్పెక్టర్ జరిగిన విషయం చెప్తాడు. అప్పు హాస్పిటల్లో ఏం జరిగిందో ఏంటో ఎంక్వైరీ కోసమే ఇదంతా చేస్తుందని తెలిసేసరికి హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్న రాజ్ కావ్య ఇద్దరు షాక్ అయిపోతారు. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్తో మినిస్టర్తో పాటు అక్కడ రుద్రాణి కూడా ఉంది. రుద్రాణియే ఈ కుట్ర చేసింది అని రాజ్ కావ్యకు అర్థమవుతుంది. ఇక్కడ అసలు కథ మొదలైందన్న విషయం తెలుసుకున్న రాజ్ కావ్య మినిస్టర్ దగ్గరికి బయలుదేరతారు. అప్పు కళ్యాణ్ ఇద్దరు కిడ్నాప్ అయ్యారు కాబట్టి మీరు ఈలోగా ప్రయత్నించండి, మేము కూడా వాళ్ళని పట్టుకుంటాము, ఎట్టి పరిస్థితిలోని వాళ్ళని వదిలేది లేదు అని చెప్పి కావ్య చెప్పడంతో ఇన్స్పెక్టరు తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇక్కడ చూస్తే మినిస్టర్ దగ్గరకు వచ్చి, మినిస్టర్ గారు, మీ వెనుక రుద్రాణి గారు ఉన్నారని మాకు తెలిసిపోయింది. నా చెల్లెలు అలాగే ఇక కళ్యాణ్ ఎందుకు వచ్చారని చెప్పనేసరికి ఆ రోజు కూడా ఎంక్వైరీ కోసమే వచ్చారు. కానీ రుద్రాణి నన్ను చెప్పొద్దని బ్రతిమలాడడంతో నేను నిజం చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి. రుద్రాణి మీ కుటుంబంపై పగతో ఉంది, అందుకే ఇదంతా చేస్తుంది. ఖచ్చితంగా ఈ కిడ్నాప్ రుద్రాణియే చేయించి ఉంటుంది. ఈ విషయం ముందే చెప్పాల్సింది, నేనే తప్పు చేశాను, మరో తప్పు చేశాను, నన్ను క్షమించండి. కాకపోతే అప్పు కళ్యాణ్ని వెతకడానికి నేను కూడా నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్లను క్షేమంగా కాపాడి మీకు అప్పచెప్తాను, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తానని ఇన్స్పెక్టర్తో పాటు మినిస్టర్ ప్రయత్నాలు మొదలు పెడతాడు. మినిస్టరు రుద్రాణికి కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయదు. నాకు అర్థమైంది మినిస్టర్ గారు, మీరు నిజం చెప్పేశారని. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పు కళ్యాణ్ ఎవ్వరికి దొరకరు అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాణి. అయితే
కానీ అప్పు కళ్యాణ్ అంతా కూడా రుద్రాణి కుట్రే అని తెలుసుకుని రుద్రాణి విషయంలో ఇక మినిస్టర్ అయితే కాల్ డేటా అలాగే రుద్రాణి ఎవరికి ఫోన్ చేస్తుందో ఇదంతా కూడా ఇక తను అబ్జర్వేషన్లో పెట్టడం మొదలు పెడతాడు. మినిస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కాబట్టి మినిస్టర్ ఇదంతా చేయడంతో రుద్రాణికి కొంతమంది రౌడీల దగ్గర నుంచి కాల్ రావడం, ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా గొడవ చేస్తున్నారు మేడం, వీళ్ళిద్దరిని వేసేయమంటారా? లేదు వాళ్ళని ఇప్పుడు వేసేస్తే ఇక మనం అనుకున్నది జరగదు, నేను అనుకున్నది జరిగిన తర్వాత వాళ్ళని ఏం చేయాలో చెప్తానని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ మినిస్టరు ఆల్రెడీ తెలుసుకుంటాడు. ఇక ఇక్కడ జరిగిన విషయం మొత్తం అలాగే రుద్రాణియే ఇదంతా చేసిందని చెప్పి మినిస్టర్కి తగ్గ సహాయం అయితే ఇక కావ్యరాజుకు చేయడంతో కావ్యరాజు మినిస్టర్ సపోర్ట్తో అటు ఇన్స్పెక్టర్ సపోర్ట్తో అప్పు కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అప్పు కళ్యాణ్ దగ్గరికి అయితే వెళతారు. అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరిని విడిపించేసరికి ఈలోగా రౌడీలు రావడంతో రౌడీలతో ఫైట్ చేసి రాజు అయితే వాళ్ళని విడిపిస్తాడు. ఏంటిదంతా? ఆయన ఈ సమయంలో ఇలాంటి రిస్క్ ఎందుకు చేసావు అప్పు? ఏం లేదు, నాకేం కాలేదక్క, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పి అంటూ ఉండగానే ఏం కాలేదు కళ్యాణ్, నువ్వేం టెన్షన్ పడకని చెప్పేసి ఇక కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటుంది. అప్పుని తీసుకుని బయటకు అయితే వస్తారు. కానీ ఆ రుద్రాణిని మాత్రం వదిలిపెట్టనక్క, నువ్వు ఇన్ని రోజులు క్షమించి వదిలేసావు, నేను క్షమించే ప్రసక్తే లేదు. మొన్న పాపకి ప్రమాదం తలపెట్టింది, ఈరోజు నన్ను కళ్యాణ్ని కిడ్నాప్ చేస్తుంది, రేపొద్దున మన కుటుంబాన్ని ఏమీ చెయ్యదనే గ్యారంటీ లేదు. తను ఇలానే ఉంటే ఇక మన కుటుంబమే నాశనం అయిపోతుంది, అందుకనే తనని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి వెంటనే తన పై అధికారులకి ఫోన్ చేసి రుద్రాణి చేసిన కుట్రలు, కిడ్నాప్లు అలాగే పాప విషయంలో రుద్రాణి చేసిన పని ఇదంతా కూడా ఇక మినిస్టర్ కూడా అక్కడ తను రుద్రాణి చేసిన పనుల్ని కంప్లైంట్ అయితే ఇస్తాడు. రుద్రాణి కారణంగానే పాపని నేను మార్చాను అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో మినిస్టర్ కూడా కంప్లైంట్ ఇస్తాడు. ఇలా అన్ని కంప్లైంట్లు రావడంతో రుద్రాణిని అరెస్టు చేయడానికి పోలీసులు వస్తారు. నేనేం చేయలేదని చెప్పి అన్నా సరే ఇక నువ్వు జైల్లో ఉండడం తప్ప బయట ప్రపంచాన్ని చూడలేవు, ఇక నుంచి నీకు జైలే గతి అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే అప్పు అలాగే కావ్యరాజ్ కూడా చెప్తారు. ఇంతకాలం నిన్ను క్షమించాము, ఎప్పటికైనా నువ్వు మారుతావు, కేవలం ఆస్తి మాత్రమే నీకు కావాలని అనుకున్నాం, కానీ మా ప్రాణాలతో కూడా నువ్వు చెలగాటమాడతావని మేము ఇప్పుడే తెలుసుకున్నాం. నీలాంటి ఆడదాన్ని వదిలేసి ఇంతకాలం తప్పు చేసి మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఇక వదిలే ప్రసక్తే లేదు. ఒకవేళ నీ కొడుకు కూతుర్ని నువ్వు వదులుకోలేకపోయినా, నీ కొడుకు కూతురు నిన్ను వదులుకోలేకపోయినా వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి ఇక రుద్రాణికి పెద్ద షాక్ ఇచ్చి రుద్రాణిని అయితే అరెస్టు చేయించేస్తారు అప్పు కళ్యాణ్ కావ్యరాజ్ ఇద్దరు కూడా. అలా రుద్రాణి అయితే అరెస్ట్ అవుతుంది. రుద్రాణి గురించి నిజాలు మొత్తం ఇంట్లో తెలుస్తాయి. అలాగే దీనంతటికీ కారణం రుద్రాణి అని, రుద్రాణి కారణంగానే అప్పు కళ్యాణ్ కిడ్నాప్ అయ్యారు. కాకపోతే ఈ నేరాన్ని కావాలనే కావ్యరాజ్ మీదకి గెంటి ఇక ధాన్యలక్ష్మి విషయంలో వాళ్లను చెడ్డగా చూపించి ఆ కుటుంబంలో కలతలు తీసుకురావాలని రుద్రాణియే ప్లాన్ చేసిందన్న విషయం కూడా ధాన్యలక్ష్మికి తెలియడంతో కొడుకు కోడల్ని చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూనే నన్ను క్షమించండి రాజ్ కావ్య, ఇద్దరు కూడా నేను ప్రతి విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకుంటూనే వచ్చాను. ఈరోజు మీరే కనుక లేకపోతే నా కోడలు నా కొడుకు క్షేమంగా నాకు దక్కేవారే కాదు. ఆస్తి కోసం పోరాడిన నేను, నా కొడుకు కోడలు లేకపోతే ఆ ఆస్తిని నేనేం చేసుకుంటాను? ఇక మీరేం నిర్ణయం తీసుకున్నా నేను దానికి సపోర్ట్ చేస్తానే తప్ప నేను ఇంకెప్పుడు కూడా ఆస్తి విషయాల్లో కానీ మరే విషయాల్లో కానీ కలగ చేసుకోను. నా కొడుకు కోడలు క్షేమంగా ఉంటే చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పేసి తన తప్పుని ఒప్పుకొని రాజు కావ్యాలకి ధాన్యలక్ష్మి అయితే క్షమాపణ చెప్తుంది. అలా రుద్రాణికి పెద్ద షాకే ఎదురవుతుంది. రుద్రాణి నిజస్వరూపం మొత్తం బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్